తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కవ్వబన్. మేడారం జాతరలో నంద్యాల జిల్లా వెల్గోడ్ నుంచి వెళ్ళినటువంటి కవ్వబన్ వ్యాపారస్తులకు అవమానం పరిచారని, అక్కడ కవ్వబన్లో కల్తీ చేశారని, దానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నారని అవమానపరిచినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపైన ప్రధానంగా రాజకీయ పక్షాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. నేను వలి కుటుంబానికి ఆ కవ్వబన్ తయారు చేసేటువంటి వ్యాపారస్తులకు అందరికీ అండగా ఉంటాను, వెలుగోడుకు వస్తాను, కవ్వబన్ తింటాను అని చెప్పి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మేడారంకి వెళ్ళినటువంటి కవ్వబన్ వ్యాపారస్తులు మనతో ఉన్నారు. చిరు వ్యాపారులు, చెప్పండి, మీరు మేడారం జాతరలో ఏం జరిగింది సార్? మేము వ్యాపారానికి పోయినాం సార్. పోయి రెండు రోజులు అట్లా వ్యాపారం చేసినాము. ఆయన 28 కాడికి నా కాడికి వచ్చినారు సార్. ఇట్లా అడిగి ఆధార్ కార్డు అది ఇది మీ ఏ ఊరు, ఎందుకు వచ్చినారు మీరంటే వ్యాపారానికి వచ్చిన సమాధానం చెప్పినాము. ఎందుకు వచ్చినారు మీరు, ఏమేమితో చేశారంటే పాలు చక్కెర రవ్వ అని చెప్పినాం సార్. బన్నుకి ఎక్స్పెక్టేది అడిగినారు సార్. మేము తెచ్చుకుని 2 రోజులు అయింది, 4 రోజులు అయిపోతుంది సార్ అంటే ఆయన వినలేదు. కొంచెం పక్కన కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు వీళ్ళు ఉన్నారు సార్. కొంచెం అది ఇది అని చెప్పి మొత్తం సరుకు మొత్తం పారేయడం జరిగింది సార్. అంటే వచ్చిన వాళ్ళు రిపోర్టర్స్ అని చెప్పారా, లేకపోతే ఏమని అడిగారు మిమ్మల్ని? అంటే అదే అడిగినాడు సార్, మీరు ఎందుకు వచ్చినారు, ముస్లిమ్స్ కదా మా హిందువుల జాతరకి ఎందుకు వచ్చినారు అనేది చెప్పినాడు సార్. ఆడ ఉన్న కొంతమంది తాగి ఉన్నారు సార్. అది ఆయన ఏం చెప్పినాడో ఏమో కానీ కొంతమంది ఇంకా సరుకు మొత్తం, నా బండిలో ఉన్న సరుకు మొత్తం పారేసినారు సార్. ఇట్లా బండిలో ఉన్న సరుకు పారేస్తున్నారు. ఎందుకు అని మీరు అడగలేదు? ఎందుకు పారేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగలేదు? చెప్పినాం సార్. ఏమైనా మొత్తం అందరు తాగి ఉన్నారు సార్ అలా. మళ్ళీ ఏమైనా చెప్పి ఒక మాట చెప్తే కూడా మళ్ళీ మమ్మల్ని కొడతారేమో అనే భయంతో ఇది చేసినాం. అంటే మీరు తప్పు చేయనప్పుడు, కవ్వాలో కల్తీ జరగనప్పుడు, దానికి ఎక్స్పైరీ అది చెడిపోయినప్పుడు ఎందుకు భయపడాల్సి వచ్చిందంటారు? అని చెప్పినాం సార్, వినకుంటున్నాడు ఆయన. ఏదైనా చేయడానికే వచ్చినారు మీరు అనే ఉద్దేశంలోనే చెప్తున్నారు కానీ మా మాట వినట్లేదు ఆయన. ఆయనకని చెప్పుకుని ఇది చేస్తున్నాడు. అది అంటే మిమ్మల్ని అడిగింది ఒకరే అడిగారా, లేకపోతే ఒక 5-6 మంది కలిసి మిమ్మల్ని ప్రశ్నించారు అక్కడ? నాకైతే ఆయన బాలాజీ అని అడిగినాడు ఆయన. వేరే వాళ్ళకి కొంచెం మంది అడుగుతున్నారు, నేను చెప్తున్నా ఆయన కల్తీ కాదన్నా, మేము తిన్నాం కదా అని కూడా చెప్తున్నాం, ఆయన వినలేదు. ఇంకా ఫుడ్ జిహాదు మీది అది ఇది అని చెప్పినాడు అంతే. అంటే ఫుడ్ జిహాద్ అంటే ఏమని అడగలేదా మీరు? అది చెప్పినామా, మేము అట్లా ఎందుకు చేస్తామన్నా, అట్లా చేయం, మేము వ్యాపారం వరకు వచ్చినాం, అదే మా వ్యాపారం ఇది అని చెప్తే కూడా ఆయన అర్థం చేసుకోలేదు అంతే. అంటే ఇప్పుడు మనం పోయాం కదా మేడారం జాతరకి, ఎంతమంది వెలుగోడు నుంచి వెళ్ళింటారు అందరూ? ఇక్కడ మొత్తం దాదాపు ఒక 10 మంది వరకు పోయినారు సార్. 10 మంది. అంటే 10 మంది మీరు ఒకే కుటుంబస్తులా, లేకపోతే ఒకే ఊరా, లేకపోతే ఊరు ఒకటే సార్, బంధువులమే. ఏమంటే ఒక 4 కలిసి ఒక వ్యాన్, ఇంకో 4 ఒక వ్యాన్. ఖర్చులు కూడా కలిసి వస్తాయి మనకి, ఒకరు పోకుండా 4 ఒకటే దాంట్లో. ఇప్పుడు 10,000 వచ్చినాయి అనుకోండి సార్, 2,000 అట్లా ఖర్చులు కూడా కలిసి వస్తాయి మనకి. అంత ఆ ఉద్దేశంతో పోయినాం. క్రౌడ్ ఎక్కువ కదా అని, మాకు వ్యాపారం కూడా బాగా జరుగుతుందని పోయినాం సార్. అంటే గతంలో ఎప్పుడన్నా మేడారం జాతరకు వెళ్ళినారా అట్లా మీరు? ఈ ఫస్ట్ సారే పోయినాము, ఈ ఫస్ట్ సారే మాకు ఇట్లా జరిగింది సార్. అంటే మామూలుగా కోవా వ్యాపారము ఎన్నేళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు మీకు తెలిసి? ఎక్కడెక్కడ అమ్ముతూ ఉంటారు? మేము అన్ని చోట్ల అమ్ముతాం సార్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల అమ్ముతాం సార్. మా వ్యాపారమే అది సార్. అదే సార్ మీ వ్యాపారం. అయితే కవ్వబన్ సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడ అంతా పారేస్తున్నారు కదా, అంటే పోలీసులు కానీ ఎవరికైనా చెప్పలేదా మీరు? అంటే పోలీసుల దగ్గర తీసుకుపోయినాం సార్. అది వాళ్ళు అప్పటికే మొత్తం ఇది పారేసినారు సార్. అప్పటికే పారేసినారు వాళ్ళు. లాస్ట్లో వచ్చిన జాతర కాదు సార్, ఇంకా పోలీసులు ఎక్కడ ఉంటారు, ఇది కొంతమంది చూస్తున్నారు పోతున్నారు, పట్టించుకుంటున్నారు. అంటే అక్కడ స్థానికులు చూసేవాళ్ళు కానీ అవును ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి చెప్పడం కానీ అడ్డుకోవడం కానీ ఏం చేయలేదు అట్లా? ఆయన చెప్తే మీరు హిందువులకు రాగలదు, మేము హిందువుల కోసం పోరాడుతుంటే మీరు వేరేలాగా చెప్తారు ఎందుకు అని ఆయన రివర్స్ ఆయనకి చెప్తారు. ఒకవైపు ఎవరైనా మా ఎంబడి మాట్లాడినా కూడా వాళ్ళకే రివర్స్ చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఒక జాతరకు వచ్చిన వాళ్ళే మాట్లాడితే కూడా ఆయన రివర్స్గా మాట్లాడతారు. అంటే ఆ సమయంలో ఏమనిపించింది? అందరూ చుట్టుముట్టారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఏమనిపించింది? అది మాకు చాలా భయం వేసింది, అది ఎప్పుడు ఫేస్ చేయలేదు అది అట్లా. అంటే ఇంతకుముందు మేడారం జాతరకు వెళ్ళలేదన్న, కానీ ఇక్కడ ఇప్పుడు వెలుగోడులో అంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎక్కడైనా ఇక్కడ జాతరలకు లేకపోతే టెంపుల్కి వెళ్ళారా? చాలా సార్లు సార్. మేము శ్రీశైలం కూడా అమ్మేతోళ్ళం సార్, ఈ ఇష్యూ వల్ల పోలేకపోయినాం. అదే అది సెల్లులో చూపించి నిజమేనా అనేది స్ప్రెడ్ అయింది కదా సార్ సెల్లులో, దాని పట్ల మేము భయపడినాం సార్. అంటే ప్రతి ఏడాది శ్రీశైలంకి వెళ్తుంటారా? ప్రతి ఏడాది వెళ్తాం సార్. మీకు ఆడ మేము గేట్లు రసీదులు కూడా రాపిస్తాం, మీకు చెక్ చేసుకోవాలి ఆడ ఏమైనా డౌట్ ఉంటే. రసీదుల వరకే ఆడ రాపిస్తాం, మేము వ్యాపారం చేస్తాం, వాళ్ళు తింటారు, అందరు తింటారు. అంటే శ్రీశైలంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎవ్వరు చేయలేదు సార్. మాకు ఇంత చాలా మంది వస్తారు కదా సార్, ఎవ్వరు ఏం చెప్పలేదు, మాకు బాగానే వ్యాపారం జరిగా. ఈ పోయినప్పుడే ఇట్లా జరిగింది సార్ మాకు. మీరు చెప్పండి పెద్ద, మీరు వెళ్ళారు అక్కడికి ఆ రోజు?
వెళ్ళారా? बच्चे को जरा नुकसान हुआ है सर। हम्म, खवापन उसको डरा डाले हम्म, ऐसा माइक रखो तो नीది या ఊరు हम्म, नीది आधार कार्ड ఉందా हम्म, ऐसा बोले सर। हमें गरीब गरीब लोग सर, हम्म, हमको नहीं आता पढ़ना गिनना नहीं आता। हम्म, हम ही डर के को पीछे आ गए सर। हम्म, माल सब बचा लो को छठ को पीछे गए हम्म. होता है। అంటే మీరు ఎందుకు భయపడాల్సి వచ్చింది తప్పు చేయనప్పుడు? ఇంకా ఆధార్ కార్డు మాకు భయం వస్తుంది సార్। వాళ్ళు 4 మంది ఉన్నారు, ఉమ్, మీరు యా ఊరు ఎక్కడి నుంచి వచ్చినారు ఉమ్, అంతా చెప్తున్నారు, మాకు భయం వస్తుంది సార్। ఉమ్, ఇంకా మా చెమటలు 4 రోజులు ఆడికి ఉమ్, నువ్వు ఎందుకు గాబరాటి పడుతున్నావు అంటే మాకు టెన్షన్ నేను ఒక్కనే ఉన్నాను సార్। ఉమ్, అంతా 20 మంది ఉన్నారు వాళ్ళు, భయం వస్తుంది మాకు। ఉమ్, అట్లా దాంట్లో ఏం లే, దొంగ పని లే ఏం లే, ఉమ్. కొద్దిగా భయం వచ్చింది సార్ మాకు, వెనక్కి వచ్చినాం అంతా। అంటే మీరు దొంగ పని లేదంటున్నారు, తప్పు చేయలేదంటున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి దీన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకోలేదు? ఊకే చూస్తున్నారు సార్ వాళ్ళు, పోలీసు కూడా ఎవరు రాకుండా ఉన్నారు, ఊకే చూస్తున్నారు ప్రజలు। ఉమ్, వాళ్ళు ఏమో భయపడుతున్నారు, నువ్వు యాడ్ నుంచి వచ్చానో ఎక్కడి నుంచి వచ్చానో అని మాకు అంతే సార్। ఉమ్. అంటే ఈ కోవా వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా తయారు చేస్తారు? మాది 40-50 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం సార్। ఇది ఉమ్, 40 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, 40-50 ఇదే పని మాకు, ఇంకా ఉమ్. ఇదే పని సార్। ఎలా తయారు చేస్తారు, ఏ వస్తువులు వాడతారు? పాలు చక్కెర ఉమ్, రవ్వ వేస్తాం సార్, ఏం అంతే। రవ్వ వేస్తారు? అది బొంబాయి రవ్వ వేస్తాం సార్, ఉమ్, ఏం కల్తీ ఉండదు దానిలో, మేము కూడా తింటాం సార్ ఉమ్. అంతే। అంటే ఎందుకోసం అని మరి ఆ రోజు ఏమి కల్తీ జరగకపోతే, అది చెడిపోకపోతే ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారు? వాళ్ళు చెప్పినారు సార్ అంతేగాని మాకు సంబంధం లే। ఉమ్, వాళ్ళు వచ్చి మాకు భయపడినా ఇట్లా పట్టినాం, మీరు యా ఊరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మాది కర్నూలు జిల్లా సార్ అన్నాం, ఉమ్. అంతే సార్। ఇప్పుడు మీ ఆధార్ కార్డు అడిగారు కదా, వీళ్ళు రిపోర్టర్లు కాదని వాళ్ళ ఐడి కార్డు ఏమైనా అడిగారా మీరు? అడగలేదు, మాకు భయం వచ్చింది కదా సార్ అప్పటికే। పెద్దోళ్ళు మాది చిన్న వ్యాపారస్తులు మేము, ఉమ్, వచ్చి నువ్వు ఇది ఎక్కడి నుంచి వచ్చినావు అది అంటున్నారు, నాకు భయం వచ్చింది సార్, ఉమ్. ఏం లేదు। మరి ఎందుకు శ్రీశైలంకి వెళ్ళలేదు? ఇప్పుడు జరుగుతుంది మహాశివరాత్రి ఈ జరిగింది. గలాట ఇది పడింది కదా, ఆడ ఏమన్నా చేస్తారని పోయలే సార్ ఉమ్, అంతే। 1,00,000 పైన ఎక్కువనే సార్ మాకు నష్టం, ఉమ్. వెనక్కి వచ్చినాము అంతా నష్టమే సార్ మాకు। లోకేష్ మంత్రి స్పందించారు. తిన్నారు సార్, ఆయన స్పందించినప్పుడు మీకు ఏమనిపించింది? బాగా వచ్చింది సార్ మాకు। ఉమ్, అందరూ తిన్నారు, పెద్ద సార్ వాళ్ళు తిన్నారు కబాబ్, ఉమ్, టేస్ట్ సూపర్ ఉంది అన్నారు, ఉమ్. అంతే సార్। మీరు ఇప్పుడు నిన్న నాగబాబుని కలిసారా మీరు? కలిసినాం సార్। ఏమన్నాడు? అది ఆయన ముందే చేసినాము, తిన్నారు, ఆయన స్పందించినారు, ఉమ్, మాకు కొంచెం ఆర్థిక సాయం కూడా చేసినారు, 25,000 ఆర్థిక సాయం చేసినారు। ఉమ్, ఏమైనా సాయం, ఏమైనా మీకు ఫ్యూచర్లో ఏమైనా వస్తే మేము ఉంటాము, ఉమ్, మా అదే మా వాళ్ళకి ఫోన్ చేయండి, ఇలా లోకల్ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి, వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మీకు ఎక్కడైనా ఏదైనా ఆపద వస్తే మేము చేస్తాం అనే మాట కూడా చెప్పినాను సార్। అంటే లోకేష్ ట్వీట్ చేశాడు, ఎక్స్ లో చూసాం కదా, నేను మీ ఊరికి వస్తా, మీకు అండగా ఉంటా, మీకు అవబని తింటా అన్నాడు ఆయన। ట్వీట్ చేసినప్పుడు మీకు ఎలాంటి భరోసా వచ్చింది? అదే సార్, గవర్నమెంట్ వల్ల ఇంకా ఆ మాట వస్తే ఇంకా అంతకంటే ఏముంటుంది సార్, ఉమ్, మంచిదే సార్, మా కోసమే చేస్తున్నారు, గవర్నమెంట్ వల్ల మాకు ఏమైనా సహకారం వస్తే ఇంకా బాగుంటుంది సార్। మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ లోకేష్ వస్తే? అదే సార్, మాకు ఏమైనా మాకు 25 కుటుంబాలు ఉన్నాయి సార్, మాకు వ్యాపారానికి ఒక దారి చూపిస్తే చాలు సార్। అంటే దారి చూపించడం అంటే ఆల్రెడీ మీ వ్యాపారం మీరు చేసుకోండి, ఎలాంటి దారి కావాలి? తడకన్పల్లి లెక్క గుర్తింపు కూడా మా ఊరికి వస్తే కూడా కొంచెం బాగుంటుంది సార్, మేము కూడా బయటకు వచ్చి ఇంకా కొంచెం దూరం వెళ్ళి వ్యాపారం చేసుకోవాలన్నా, బయట వాళ్ళు మాకు ఏమైనా ఎక్స్పెక్ట్ అట్లా చేస్తే కూడా మాకు కూడా బాగుంటుంది సార్। అంటే ప్రత్యేకంగా కవబన్ తినడానికి నేను వస్తాను అని చెప్పాడు కదా, లోకేష్ వస్తారంట? ఆయన వస్తే చాలా సంతోషం సార్, మేము ఇంకా పైకి వెళ్తాం సార్ ఆయన వల్ల। నాగబాబు సార్ మాట్లాడారు, శుక్లా ఫారూక్ సార్ కూడా మాట్లాడి ఆయన దృష్టికి తీసుకుపోయినారు సార్, మాకు కూడా ఆయన వస్తే మాకు కొంచెం మా బాధలు కూడా వింటే బాగుంటుంది సార్। కవ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్। ఉమ్. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ విన్నారా మీరు? వెళ్ళా సార్, ఇప్పుడు వెళ్ళా సార్, ఉమ్. ఎప్పుడు జరగలే। ఈ వ్యాపారం చేస్తూ ఉంటే ఇలా జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? ఏం లేదు సార్, వీళ్ళు పట్టుకొని అట్లా సతాయిస్తే చిన్న పేద కుదులకు చిన్న వ్యాపారం మాది, ఉమ్. ఏమన్నా మళ్ళా మాకు సతాయిస్తున్నారు, మేము భయపడి మా తమ్ముడు మా అల్లుడు అట్లా మాకు భయపడుతున్నారు, ఏమన్నా కొడతారు అని భయపడి వచ్చేసినారు సార్, 4-5 రోజులకు వచ్చేసినారు, సరుకు వీడికి వచ్చి పారేసినారు। ఇప్పుడు ఈ వ్యాపారము మీరు చేసిన క్రమంలో ఈ చెడిపోయిందని, లేకపోతే కోపం తినకూడదని, ఈ జిహాద్ సంబంధించిన ఫుడ్ అని ఒక ప్రచారం జరుగుతుంది, దీనివల్ల మీ వ్యాపారాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పటి నుంచే బాగా వస్తాయి సార్ మా కబాబ్ ఉమ్, మా లోకేష్ పర్మినెన్స్ ఇస్తున్నారు, ఉమ్, ఇప్పటి నుంచి బాగానే జరుగుతుంది సార్। ఇప్పుడు ఏం భయం లే, ఇంకా ఉమ్, ఏం భయం లే, ఏడైనా అమ్ముకోవచ్చు సార్, ఉమ్. మాకు లైసెన్స్ ఇస్తే కొద్దిగా మేలే। అంటే లైసెన్స్, ఫుడ్ వ్యాపారం తీసుకునే లైసెన్స్ అంటే ఉండాలా సార్, ఇటా జరిగింది కదా జాతరలలో మాకు, ఉమ్, మీకు ఈ ఆధార్ కార్డు ఉంది, అది మీకు లైసెన్స్ కూడా అన్నారు మాకు। ఉమ్, ఇప్పుడు నారాయణ లోకేష్ సార్ మాకు లైసెన్స్ ఇస్తే ఇంకా చాలా మంచిది సార్। చిన్న వ్యాపారస్తున్నాం సార్, మాకు ఏమన్నా కొంచెం అండా గిండా ఉంటే బాగుంటుంది సార్, ఉమ్.
పెద్ద కొంచెం డెవలప్ చేసుకుంటాం వ్యాపారం, ఇంకా బాగుంటుంది సార్. మాకు కొంచెం డెవలప్ అయ్యి కొంచెం ఇంకా ప్రిపేర్ అవుతాం, ఇంకా ఎక్కువ అవుతాం సార్. అట్లా ఇప్పటి వరకు వెలుగోడు అంటే ఎవరికి తెలియదు, వెలుగోడు కొవ్వ అంటే తెలియదు. మరి ఇప్పుడు వెలుగోడు కొవ్వ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ఏమనిపిస్తుంది? అవును సార్, మొత్తం ఆచారం కలిసింది సార్. మాకు మా అల్లుడు చేసిన పని అట్లా చేసినారు వాళ్ళు, అందరూ తెలిసిపోయింది సార్. ఈ రాష్ట్రంలో అంతా తెలుగు రాష్ట్రము, హిందీ రాష్ట్రం మొత్తం తెలియదు సార్. ఆంధ్ర, తెలంగాణ మొత్తం తెలిసిపోయింది. కొంచెం సంతోషంగా ఉంది మాకు. వెలుగోడు అంటే పాలకం అంటే తెలియకుంటుంటే మాకు. అంటే వెలుగోడు పాలకో ఫేమస్ కాదు కదా, మొత్తం దీంట్లో కల్తీ ఉందని, లేకపోతే ఇక్కడ తింటే ఇది అవుతుంది అనేసి అని చెప్పారు కదా. వాళ్ళకు పాలకవాలో వాళ్ళు ఉప్మా రవ్వ వాళ్ళకి వేస్తాం, మేము సపరేట్ అమ్ముతాం. పాలకవ పాలు, చక్కెర, పంచదార వేసి బెల్లం వేసి సపరేట్ చేస్తాం. అది పాలకవ బన్నుకు ఉప్మా రవ్వ వేసి చేస్తాం సార్. అది సపరేట్, ఇది సపరేట్. అంటే ఫేమస్ కావాలంటే ఈ పదార్థం బాగుంది, ఈ కవ్వ సూపర్ అని చెప్పితే కదా. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఈ కవ్వ తింటే పిల్లలు పుట్టారని, లేకపోతే జిహాద్ యొక్క దీన్ని ఫుడ్ అనేది చెప్తా ఉన్నారు కదా. అబద్ధాలు మాటలు సార్ మొత్తం. అది మాకు ఉన్నారు సార్, 2 పిల్లలు పుట్టినారు సార్. ఇది డైలీ తింటుంటారు కవ్వ, పాలకవ. చిన్న పిల్లలు మాకు 2, ఒక 5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప. డైలీ పొద్దున్న లేస్తేనే కవ్వనే తింటుంటారు వీళ్ళు. కవ్వ బన్ను టిఫిన్ ఏముండే వాళ్ళకి పొద్దున్న కూడా అది తిని స్కూల్కి పోతారు సార్, బడికి పోతారు సార్. దానికోసమే మేము తయారు చేసే కోవలో ఎలాంటి కల్తీ లేదు. దీనికి కావాల్సినటువంటి ట్రేడ్ మార్క్ ఇవ్వండి, లైసెన్స్ ఇవ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపునివ్వండి. తడకనపల్లి తరహాలో అక్కడ ఉన్నటువంటి కోవకి ఎలాంటి ట్రేడ్ మార్క్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించారో అలాంటి అవకాశాన్ని కల్పించాలి అని చెప్పి రేపు లోకేష్ వస్తే మేము అడగాలనుకుంటున్నాం. అయితే మేము ఎక్కడా కల్తీ చేయడం లేదు, మేము ఫ్రీగా వ్యాపారం చేసుకుంటున్నాం. 40 ఏళ్ళ నుంచి మా వృత్తి ఇది. మేము దీని మీదే 40 కుటుంబాలు ఆధారపడ్డాయి. వెలుగోడుకు సంబంధించినటువంటి కవ్వాలు ఎలాంటి కల్తీ లేదు అని చెప్పడానికి మాకు మద్దతుగా నిలిచిన ఒకవైపు జనసేన పార్టీ నాయకుడు నాగబాబు కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రి లోకేష్ నిలవడం మాకు కొండంత అండనిచ్చింది. అయితే ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం, మా అమ్మకాల వల్ల ఏ ఒక్కరు కూడా అనారోగ్యానికి గురైన పరిస్థితులు లేవు. కేవలం కావాలని దురుద్దేశంతో అక్కడ జరిగింది. మేడారంలో జరిగినటువంటి ఘటన ద్వారా ఇంకో చోటుకు వెళ్ళి వ్యాపారం చేసుకోవాలంటే భయం వేస్తుంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి మహాక్షేత్రంలో శివరాత్రి కూడా వెళ్ళలేకపోయాం. కేవలం భయం, అక్కడ పోతే ఎవరన్నా దాడి చేస్తారనేటువంటి భయంతోనే మా వ్యాపారం ప్రశాంతంగా చేసుకోలేని బట్టి ఫ్రీగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే మాకు భరోసా ఇవ్వండి, మాకు అండగా నిలవండి అని ఇక్కడ వెలుగొల్లో ఉన్నటువంటి 40 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా వలితో పాటు జాబీదు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, వెలుగొండ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.